మామూలుగా అయితే మాటలు కాకుండా చేతుల్లో చేసి చూపిస్తాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ చాప్టర్ 1 సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి పాన్ ఇండియా లెవెల్లో అదరగొట్టింది. ఇక చాప్టర్ 2ని అంచనాలకు మించి తెరకెక్కించి ఏకంగా 1200 కోట్ల రూపాయలు రాబట్టాడు. కానీ ప్రశాంత్ నీల్ ఈ సినిమా ఎలా ఉంటుంది అలా ఉంటుంది అని రిలీజ్కి ముందు పెద్దగా చెప్పింది లేదు. సలార్ విషయంలో కూడా నీల్ ఇదే చేశాడు. అసలు ఈ సినిమా ప్రమోషన్సే చేయలేదంటే సలార్పై ఎంత నమ్మకంగా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇక అనుకున్నట్టే సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ బాక్సాఫీస్ దగ్గర మాసివ్ హిట్ అయింది. కానీ 1000 కోట్ల క్లబ్లో మాత్రం ఎంట్రీ కాలేదు. 700 కోట్ల రూపాయల గ్రాస్ దగ్గరే సలార్ ఆగిపోయింది. లేటెస్ట్గా ప్రశాంత్ నీల్ కూడా ఇదే చెప్పుకొచ్చాడు. సలార్ విడుదలయ్యి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ, సలార్ సక్సెస్ను నేను చాలా ఎక్కువగా ఊహించాను. కానీ రిలీజ్ అయ్యాక ఈ సినిమాకు థియేటర్లో వచ్చిన రిజల్ట్ పట్ల నేను పూర్తిగా సంతోషంగా లేను. కేజీఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఆడియన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. బహుశా నేను వాటిని అందుకోలేకపోయానేమో. కానీ సలార్ పార్ట్ 2 గురి మాత్రం తప్పదు. ఈ సీక్వెల్ కోసం కథ పక్కాగా రెడీ చేశాను. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాల్లో సలార్ 2 నా బెస్ట్ వర్క్ అని కూడా చెప్పగలను. ఆ విషయంలో నేను చాలా నమ్మకంగా ఉన్నాను అని చెప్పుకొచ్చాడు. ఇక చెప్పకుండానే బాక్స్ ఆఫీస్ను షేక్ చేసిన నీల్ ఈసారి చెప్పి మరీ ఊహకందని విధంగా ఉంటుందని చెప్తున్నాడు. అలాంటప్పుడు సలార్ 2 శౌర్యంగి పర్వం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 2026లో ఈ సినిమాను రిలీజ్ చేస్తామని తెలిపారు. కాబట్టి 2026లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడూ చూడని విధ్వంసం చూస్తారని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు.